హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 1వ తేదీన అంటే ఈరోజు జీతాలు, పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరర్ లిస్టు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ వివరాల్లోకెళ్ళే ముందు అందరికీ ముందుగా ఈరోజు జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇక జీతాల విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాల బిల్లుల విషయంలో ఇప్పటివరకైతే ఎటువంటి పురోగతి కనిపించలేదు. అంటే మనకు బిల్లులు యథాస్థానంలోనే ఉన్నాయి. ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందో అలాగే ఉన్నాయి. అన్ని బిల్లులు కూడా ట్రెజరీ మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సో, ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లోనే కొనసాగుతున్నాయి. సాధారణంగా బిల్లుల ప్రక్రియను గమనించినట్లయితే ఈ ఉదయం వేళలో అంటే 8 గంటల సమయం వరకు గూడా బిల్లుల్లో కదలిక వచ్చి ఉంటే మధ్యాహ్నంలోపు నగదు ఖాతాల్లో అయితే జమ అయ్యేది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడం వల్ల ఈరోజు మధ్యాహ్నం లోపల జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని నెలల క్రితం జరిగిన పరిస్థితులను గనక మనం గమనిస్తే కొన్నిసార్లు ఉదయం 10 గంటల తర్వాత లేదంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత బిల్లులో స్టేటస్ మారడం అయితే చూసాము. అలా మధ్యాహ్నం బిల్లులు క్లియర్ అయిన రోజుల్లో సాయంత్రం వేళలకు చాలామందికి నగదు జమ అయ్యింది. గత కొద్ది నెలలుగా చూసుకున్నట్లయితే మామూలుగా మనకు ఉదయమే బిల్లులన్నీ గూడా ఈకుబెరికి వెళ్ళి ఉండాలి. కానీ గత కొద్ది నెలలుగా మనకు ఈ విధంగా ఉదయం గూడా బిల్లులో కదలిక లేకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉండి మధ్యాహ్నం 2, 3 సమయానికి లేదా 4 గంటల సమయానికి కూడా బిల్లులలో ఒకసారిగా కదలిక వచ్చి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కి చేరుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి, అలానే ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం వేళలో చాలామందికి జమయ్యే అవకాశం ఉందన్నమాట నగదు. అదే ఆశతో ఈరోజు కూడా ఉదయం 10 గంటల తర్వాత లేదా మధ్యాహ్నం పైన బిల్లులు ఏమన్నా మూవ్ అయితాయేమో అనేది వేచి చూడాల్సిన ఉందన్నమాట. ఒకవేళ మధ్యాహ్నం తర్వాత ఫండ్ రిలీజ్ అయ్యి బిల్లుల్లో కదలిక వస్తే ఈరోజు సాయంత్రానికి కొంతమందికైనా వారి ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి పరిస్థితి యథాస్థితిగానే ఉంది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరికొంత సమయం వేచి చూడక తప్పదు. ఫ్రెండ్స్ అలాగే మనకు జనవరి 2, 3 తేదీలలో సీఎఫ్ఎంఎస్ సైట్ అనేది మెయింటెనెన్స్‌కెళ్తుందనమాట. సో, ఎవరైనా బిల్లులు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఈరోజైతే చెక్ చేసుకోగలరు. రేపటి నుంచి పనిచేయదు. అలా అని జీతాలు, పెన్షన్‌లు జమ కావా అంటే, సో, దానికైతే ఏమి ఇబ్బంది లేదు. జీతాలు, పెన్షన్‌లు యథావిధిగానే జమ అవుతాయి. ఎందుకంటే, సో, జీతాలు, పెన్షన్‌లనేది ఆర్‌బీఐ చూసుకుంటుంది కాబట్టి, ఆర్‌బీఐ కుబర్ సిస్టమ్ అనేది ఈ ప్రాసెస్ అనేది తీసుకుంది కాబట్టి, మనకు యథావిధిగా జీతాలు, పెన్షన్‌లయితే జమ అవుతాయి. మరి ఈరోజు ఆహ్, మధ్యాహ్నం కదలిక వచ్చినట్లయితే ఎవరెవరికి జమ అవుతాయి? అలాగే ఎంతమంది వరకు అంటే ఈరోజు ఎంత పర్సెంటేజ్ జమ కావచ్చు అనేది కూడా చూద్దాము. బిల్లుల ప్రస్తుత స్థితి చూస్తే సో, కొన్ని జీతాల బిల్లులకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లులు కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్టు, ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ వారికి, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకశిర, అలాగే కర్నూలులో యానిమల్ హస్బెండరీ ఉద్యోగులకు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. అలాగే ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధులలో బిల్లుల స్టేటస్ చూసినట్లయితే సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. కానీ అక్కడక్కడ ఇంకా బిల్ నాట్ అప్రూవల్ అనేది కనిపిస్తున్నాయన్నమాట. అంటే నూటికొకటి. సో, అవి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఇలా చూపిస్తూ ఉండొచ్చు. సో, అవి కూడా మనకు త్వరలోనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకొని, ఆ తదుపరి దశైన ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. ఈ యొక్క బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అనే బిల్స్ అన్నీ కూడా. ఇకపోతే
మనకి ఇప్పటివరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు మధ్యాహ్నం లోపల లేదా 10 గంటల తర్వాతైనా కదలిక వచ్చి 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా బిల్లులో కదలిక వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మధ్యలోనే కానీ బిల్లులో స్టేటస్‌ని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. కాబట్టి మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో బిల్లు ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి. సో ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్ అనేది నిధుల విడుదల కోసం వేచి ఉంది అని అర్థం. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది. కానీ ప్రభుత్వ నిధులకు విడుదల కోసమైతే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్‌బీఐకి నిధులు చెల్లించవలసి ఉంటుందో, ఆ నిధుల కోసం వేచి ఉన్నాయి. ఇక బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో కొన్ని ఉన్నాయి. ఆ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అంటే ఇంకా బిల్లు ఆమోదించబడలేదు. ఏమైనా సాంకేతిక కారణం కావచ్చు. లేదంటే మరేమన్నా బిల్లులో ఇష్యూ ఉండొచ్చు. ఈసారి అందరికీ కూడా కొన్ని డిడక్షన్స్ అయితే ఉన్నాయి ఎంప్లాయీస్‌కి. అందులో ముఖ్యంగా సాయుధ దళాల కోసం ఫ్లాగ్ డే ఫండ్ కోసం గెజిటెడ్ ఎంప్లాయీస్‌కి రూ. 100, నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్‌కి రూ. 50 కట్టవలసింది. ఒకవేళ అవి పెట్టకుండా డీడీఓలు గాని అప్‌లోడ్ చేసి ఉన్నట్లయితే అది బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ అది ఉంటేనే ఆ ఫండు డిడక్ట్ అయితేనే మనకు ఎస్‌టీఓ గారు ఆమోదించుతారనమాట. లేదంటే అది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మరి ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో వాటిని 2, 3 పని దినాల్లో లేదంటే మళ్ళీ సప్లిమెంటరీ బిల్లుగాన పెట్టేసి వాటికి కూడా ఫండ్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఒకటో తేదీనే మధ్యాహ్నం గనుక కదలిక వస్తే జీతాలు, పెన్షన్‌లు జమ కానున్న డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంటు, విద్యాశాఖ, పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. అలాగే ఈ ఒకటో తేదీన పెన్షనర్స్‌కి జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ని మరియు బిల్లుల స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది. జమ అయితే ఈరోజు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెకిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మోవ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూరు, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, మదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లె, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, తెల్లం, బదంగి, విజయనగరం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు. ప్రకాశం జిల్లా కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుమ్మం, చీరాల, ప్రకాశం, ఒంగోలు, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, కడప జిల్లాలో జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే గూడూరు, అలాగే రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వాయలపాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, అలాగే మనకు ఏపీ రాజధాని ప్రాంతంలో అమరావతిలో కూడా తిరుపతి, అలాగే వైజాగ్, సీతమ్మధార పరిధిలో
ఈరోజు మధ్యాహ్నం నుంచి కదలిక వచ్చినట్లయితే బిల్లులైతే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్ అన్నిటికంటే ముందుగా ఈరోజు మనకు ఒక ముఖ్యమైన డే ఏంటంటే న్యూ ఇయర్ కాకుండా ఈరోజు మనము లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవలసిన రోజనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా పెన్షనర్స్ ఇప్పటి నుంచే ఇప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 9 గంటల నుంచైనా ట్రై చేయండి. మీరు మీ లైఫ్ సర్టిఫికేట్‌నయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మనకు రిసిప్ట్ ఈ విధంగా వస్తుంది స్క్రీన్ పైన చూపించినట్టుగా. ఇక్కడ మనకు లైఫ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. టు బి సబ్మిటెడ్ బై ద ప్రొఫెషనర్ వన్స్ ఎ ఇయర్. పెన్షనర్స్ వన్స్ ఎ ఇయర్ అంటే పెన్షనర్స్ అందరూ. సో, ఇక్కడ మనకు సర్టిఫైడ్ దట్ ద పెన్షనర్ అని మన పేరొచ్చి హ్యావింగ్ అని జెప్పేసి డీటెయిల్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ గూడా మనకు మొబైల్ నంబర్‌తో సహా వస్తాయి. ఇక్కడ డిస్క్లైమర్‌లో గూడా మనకు ఆహ్, డిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఇది డిజిటల్ మోడ్‌లో సబ్మిట్ చేసినారు కాబట్టి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్ట్ బై ద పెన్షనర్స్. ఇది మనకి డిస్క్లైమర్ వస్తేనే మనకు సబ్మిట్ అయినట్టు. ఇది గుంటూరు ఎస్టీఓ పరిధిలో సబ్మిట్ చేసిన బిల్లు. సబ్మిట్ చేసినదనమాట. సో, టైము, డేట్ అన్నీ గూడా మనకు చూపిస్తుంది. ఇక ట్రెజరీ నుండి గాని, ఆర్థిక శాఖ నుండి గాని బిల్లుల ఆమోదంపై ఎటువంటి చిన్న మార్పు కనిపించిన వెంటనే ఆహ్, వివరాలు అంటే జీతాలు, పెన్షన్‌లు జమయ్యే వివరాలను మనమైతే తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు తాజా సమాచారం కోసం గమనిస్తూనే ఉండండి. మన ఛానెల్‌నయితే చెక్ చేస్తూనే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.